ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను సహా సభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మార్పులతో భూమాత పోర్టల్ను ప్రభుత్వం తీసుకురానుంది. దీని ద్వారా ఇకపై భూ సమస్యలు రాకుండా చేయవచ్చని రేవంత్ సర్కార్ చెబుతోంది. ధరణిలపై పూర్తి స్థాయిలో ఇప్పటికే సీఎం రేవంత్ వివరాలు సేకరించారు. ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలపై అధ్యయనం పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కన్వీనర్గా ఏర్పాటైన కమిటీలో ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది ఎం సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్ ఉన్నారు. అవసరమైతే కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను సహా సభ్యులుగా కమిటీలో చేర్చుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. అయితే వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మార్పులతో భూమాత పోర్టల్ను ప్రభుత్వం తీసుకురానుంది. దీని ద్వారా ఇకపై భూ సమస్యలు రాకుండా చేయవచ్చని రేవంత్ సర్కార్ చెబుతోంది. అయితే ధరణులపై పూర్తి స్థాయిలో ఇప్పటికే సీఎం రేవంత్ వివరాలు సేకరించారు. ఇక ధరణి పోర్టల్కు సంబంధించిన సమస్యలు పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. కమిటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సో సాదిక్, రత్న, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పావులు కలుపుతుంది. ఇప్పటికే ధరణి దరిద్రం ద్వారా సబ్బండ వర్గాలు చాలా సఫర్ అయిన విషయం మనకు తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తాము, ఆ స్థానంలో నూతనమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో భూమాత అనేటువంటి పోర్టల్ తీసుకొస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్న ధర్మిలో దానికి సంబంధించిన అడుగులు వేగంగా పడుతున్నాయి. ధరణి సమస్య వల్ల అనేకమైన కోర్టు కేసులు, వివాదాలు, అదేవిధంగా హత్యలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. దీన్ని శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల భూ సమస్యలు అన్నది ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఇక భూ సమస్యలకు రాకుండా భవిష్యత్తులో ఒక 50 ఏళ్ల వరకు కూడా ఎటువంటి భూ సమస్యలు రాకుండా ఉండే విధంగా పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్లో తీవ్రమైనటువంటి సాంకేతిక లోపాలున్నాయి. ఇది పూర్తి స్థాయిలో కూడా కేంద్రీకృతమై ఉన్నాయి. సో కలెక్టర్ చెప్తే తప్ప మిగతా సంబంధించిన అంశాలు కూడా ఎవరు కూడా దాన్ని ఎడిట్ చేసే పరిస్థితి లేదు. దాన్ని పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ చేసి ఎంఆర్ఓలు, అదే ఆర్డీఓలు, మిగతా సంబంధించిన రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులకు అప్పచెప్పి ఎప్పటి సమస్య అక్కడ ఉండే విధంగా ఉండబోతుంది. దీనికి సంబంధించిన గాను 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంట్లో న్యాయ నిపుణులు ఉన్నారు, అదేవిధంగా భూ సంబంధించిన వివాదాల్లో, కోర్టు కేసుల్లో పీలింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా రైతు సంబంధించినటువంటి కిసాన్ సెల్ సంబంధించినటువంటి నాయకులు కోదండరెడ్డి గారు ఉన్నారు. దీంతో పాటుగా మధుసూదన్ లాంటి ఉద్దండులు ఉన్నారు. రేమండ్ పీటర్ గతంలో రెవెన్యూ శాఖగా ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేసి రిటైర్డ్ అయ్యాను, ఆయన కూడా ఉన్నారు. సో నిపుణులతో కమిటీ ఒక ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ధరణిలో ఉన్న లోపాలు ఏమున్నాయి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, అంతకన్నా అత్యంత మెరుగ్గా ఉండే విధంగా ఎటువంటి సాంకేతికమైన అంశాలు తీసుకురావాలి, అదేవిధంగా అధికారుల వికేంద్రీకరణ ద్వారా పూర్తి స్థాయిలో భూ సమస్యలను గ్రామ స్థాయిలో పరిష్కరించే విధంగా వారే కూడా కొంత వరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా, ఆ తర్వాత మండల స్థాయిలో, అదేవిధంగా కలెక్టర్ స్థాయిలో ఉండే విధంగా ఉండబోతుంది. సీసీఎల్ఏ మెంబర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఈ కమిటీ పూర్తి స్థాయిలో మొత్తం ఇక నుండి భూ సమస్యలు ఎక్కడ లేకుండా, కోర్టు వివాదాలకు ఇక్కడ తావు లేకుండా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా ఉండే విధంగా ప్లాన్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకోసం భాగంగా 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ధరణి సమస్యల అధ్యయనం కోసం పెట్టడం జరిగింది. మొదటిసారిగా ధరణి మేము రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిజమైనప్పటికీ ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసిన తర్వాతనే నూతనమైన భూమాత సంబంధించిన పోర్టల్ తీసుకువస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించిన ధర్మిలో అధ్యయనం కోసం చాలా క్షుణ్ణంగా, చాలా సూక్ష్మంగా ఎటువంటి అంశాలపైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి వివాదాలు ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, అంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాలైన భూములు ఉన్నాయి. సర్ఫకాజ్ భూములు ఉన్నాయి, నిజాం భూములు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, అదేవిధంగా బంజర్ భూములు ఉన్నాయి, తదితర చాలా సంబంధించిన భూముల్లో ఒక్కొక్క సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆర్ఓ యాక్ట్ 2020 సంబంధించినటువంటి యాక్ట్ కూడా మార్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ సంబంధించిన యాక్ట్ అయితేనే తప్ప ధరణి పేరును మార్చి భూమాత సంబంధించిన పోర్టల్ను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుంది. సో ఆర్ఓఆర్ యాక్ట్
2020 సంబంధించిన యాక్ట్ను కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి దానికి సంబంధించిన నూతనమైన చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఈ అధ్యయన కమిటీకి సంబంధించిన అధ్యయనం కూడా చేయబోతుంది. ధరణి పోర్టల్ ద్వారా వస్తున్నటువంటి అనేకమైన ఫిర్యాదులు ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి, ఎటువంటి భూ వివాదాల మీద వస్తున్నాయి, ఆ భూ సంబంధించినటువంటి పాత రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, పహాణీలు కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించినటువంటి అంశాల్లో ఏముంది. గత ప్రభుత్వాలు మనకు అనుభవదారు కాలం తీసివేయడంతో చాలా మట్టుకు భూ నిర్వాసితులు అయ్యడం జరిగింది. ఆరో యాక్టు 2020 సంబంధించిన యాక్ట్లో కొంత లోపభూయిష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్తమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ముందుకు పోతుంది. అందుకో భాగంగానే మన నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నటువంటి భూమి అనిల్ని కూడా ఇందులో సభ్యునిగా చేర్చడం అన్నది మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. అంతేకాకుండా కోదండరెడ్డి కూడా కిసాన్ సెల్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నారు. ఆయన చాలా సంబంధించినటువంటి భూ సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ఇప్పటికే రీసెర్చ్ చేసినటువంటి అవసరం రీసెర్చ్ చేశారు. ఆయన రీసెర్చ్లో చాలా మట్టుకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే చిన్న కమతాలు పెద్ద కమతాలను తేడా లేకుండా ఎక్కడ చూసినా భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి. మనకు ప్రజావాణిలో వస్తున్నటువంటి చాలామంది అప్లికేషన్స్ కూడా మన భూ సంబంధించిన వివాదాలే దాదాపు 90% కూడా అదే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకు భూ సమస్యలు వస్తున్నాయి? ఈ భూ సమస్యలకు కారణమైనటువంటి ధరణి పోర్టల్ను ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, పూర్తిగా రద్దు చేసి నూతనమైనటువంటి పోర్టల్ తీసుకువచ్చే విధంగా ఎటువంటి సాంకేతిక అంశాలు దీనిలో క్రోడీకరించాలి, అదేవిధంగా వికేంద్రీకరణ డీసెంట్రలైజేషన్ అధికారాలు అటు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే విధంగా హైదరాబాద్కు రాకుండా ఉండే విధంగా ఒకవేళ కనుక అట్లాంటివి ఏమైనా ఉంటే CCLA మెంబర్ సెక్రటరీగా ఉన్నట్టు CCLA కమిషనర్ దానిలో ముఖ్య పాత్ర పోషిస్తే పూర్తి స్థాయిలో కూడా భూ సమస్యలు లేకుండా ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల పాటు కూడా భూ సమస్యలు లేకుండా ఉండే విధంగా అయితే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేయడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత, అదేవిధంగా రైతులకు ఒక ఆశాజనకమైనటువంటి అంశంగా కనబడుతుంది. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి లాంటి దరిద్రాన్ని పోర్టుని మేము రద్దు చేసి నూతనమైనటువంటి పోర్టల్ తీసుకొస్తాము, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తాము. దాని ద్వారా పూర్తి స్థాయిలో ధరణి సమస్యలు లేకుండా అంటే భూ సమస్యలు లేకుండా, ఎక్కడ వివాదాలు లేకుండా, కోర్టు కేసులు లేకుండా, అటు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది పడకుండా చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకునేందుకు గాను కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో ధరణి పైన అధ్యయనం చేసి నూతనమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత భూమాత సంబంధించిన కొత్త పోర్టల్ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. రత్న, ఓటు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.